హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా జియో హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన గజానా సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకూడనే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గజానా మూవీ రీసెంట్గా జియో హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ స్టోరీ నాగమలై అడవి, అలాగే అందులో దాగి ఉన్న విలువైన నాగమణుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శతాబ్దాల నాటి శాపం కారణంగా అడవిలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ రహస్యంగా చనిపోవడం లేదా పిచ్చివారుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ నందివర్మన్ అలాగే అతని బృందం ఆ నిధిని దొంగలించడానికి అడవిలోకి వెళ్తారు. మరోవైపు ఆర్కియాలజిస్ట్ అయిన హేమ ఆ నాగమల్లి చరిత్ర గురించి అలాగే దాని వెనక ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఒక రచయిత దగ్గరికి వెళ్తుంది. ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక నిధివేట, అడ్వెంచర్ అలాగే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో ముడిపడి ఉంటుంది. ఇంతకీ నందివర్మన్ అడవిలోంచి ప్రాణాలతో తిరిగి వచ్చాడా లేదా అన్నది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సినిమా యొక్క మెయిన్ స్టోరీ నాగమలై ఫారెస్ట్, నాగమల్లు ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుంది. ఇండియానా జోన్స్, నేషనల్ ట్రెజర్ లాంటి ఫ్యాంటసీ సినిమాల తరహాలోనే ఒక మంచి ఐడియాని తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి అందించిన సంగీతం అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు అడ్వెంచర్ మూడ్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, వేదిక అలాగే నాగదేవత పాత్రలో చాందిని తమిళరసన్ వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా వాళ్ళు బాగా నటించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దాన్ని తెర మీదకి తీసుకురావడంలో దర్శకత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎక్కడ కూడా సినిమాని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించలేదు. ఇక ఈ సినిమాలో ఉపయోగించిన యానిమల్స్ కానీ, ఫ్యాంటసీ సీజే గ్రాఫిక్స్ కానీ వాటి క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. కార్టూన్ గ్రాఫిక్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథని పూర్తిగా చెప్పకుండా చివరిలో సీక్వెల్ ఉందని దానికి లీడ్ ఇవ్వడం ఏదైతే ఉందో అప్పటిదాకా చూసిన ప్రేక్షకులు కొంచెం అసంతృప్తి ఫీల్ అవుతారు. ఇక ఈ సినిమాలో యోగి బాబు అలాగే ఇతర కామెడియన్స్ వాళ్ళ ట్రాక్లు కథలో అస్సలు కనెక్ట్ కాలేదు. అది ఒక ఫిల్టర్స్ లాగా కేవలం స్టోరీ కోసం ఫోర్స్ఫుల్గా ఇరికించినట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ, కెమెరా వరకు పర్వాలేదు అనిపిస్తుంది. అడవి వాతావరణాన్ని చూపించడానికి కొంతవరకు ప్రయత్నించారు. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకా చాలా బెటర్గా ఉండాలి, ఇంకా బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్షన్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లేలో డెప్త్ లేకుండా ఎక్కువ భాగం సాగదీసినట్టు అనిపించింది. పాత్రల స్వభావాన్ని పూర్తిగా చూపించడంలో కంప్లీట్గా విఫలమయ్యారనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ గజానా మూవీ అనేది ఒక ఆసక్తికరమైన ఫ్యాంటసీ అడ్వెంచర్ కాన్సెప్ట్ని తీసుకుని సరైన ఎగ్జిక్యూషన్ లేకుండా, క్వాలిటీ లేకుండా పూర్తిగా నిరాశపరిచిన సినిమా అని చెప్పచ్చు. మీరు కనుక ఫ్యాంటసీ థ్రిల్లర్స్ని ఇష్టపడి సీజేఈ లాజిక్స్ ఇలాంటివి ఏం పట్టించుకోకుండా టైం పాస్ కోసం చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే ఈ సినిమా కంప్లీట్గా నిరాశపరుస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.